ప్రజల గ్రామాలు రాంపూర్, నస్కల్, నందోకులం నగరం గ్రామాల ప్రజలు ఎవరికి డిస్టర్బ్ కాకుండా గత 15 రోజుల నుంచి నిజాంపేట మండలంలో ఇక్కడ దీక్ష చేయడం జరిగింది నస్కల్ రోడ్ దగ్గర. అందుకోసానికే ఈరోజు మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే అయినట్టు మైనంపల్లి హనుమంతరావు గారు అన్నను, ముత్తంరెడ్డి గారు అన్నను, మండల నాయకులు అందరం కలిసి మాట్లాడితే మీరు అందరు పోయి వాళ్ళని విరింపజేయండి. ఎలాంటిది నాకు వాళ్ళ మీద ఏం కక్ష లేదు, నాకేం అవసరము, అఖిలపక్షం చేస్తున్నారు కాబట్టి, పార్టీలకు అతీతంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని విరింపజేస్తే నేను 15 రోజులలో కూడా రోడ్డు చేపిద్దామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా గ్రామస్తులందరినీ కూడా, కుల సంఘాల పెద్దలను వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది విరమింపజేయమని. దీనికి ముఖ్యమైన కార్యకర్తలందరినీ కూడా వారికి విరమించినందుకు కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, రోహిత్ గారి తరపు నుంచి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పుడు ముత్తంరెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది. మేము కూడా చెప్తున్నాము సభాముఖంగా, ప్రగతికేలుగా ముఖంగా. 15 రోజుల నుంచి నస్కల్ గ్రామస్తులు రోడ్డు రిపేర్ గురించి, రోడ్డు చాలా అధ్వానంగా ఉన్న సందర్భంగా ఈడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే నేడు మన ఎమ్మెల్యే రోహిత్ కానీ హనుమంతరావు కలిసి ప్రత్యేకంగా రోడ్డు గురించి చర్చించడం జరిగింది. దానికి ఆయన కూడా స్పందించి ఆ రోడ్డు చేపిద్దాము, అది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది, కాంట్రాక్టర్కు డబ్బులు ఇప్పిస్తాను నువ్వు చేయమంటే కూడా ఆయన చేస్తలేడు, ఆయన క్యాన్సల్ చేసి అయినా వేరే కాంట్రాక్టర్ను పెట్టి ఆయన ప్రత్యేక నిధులు తెచ్చి చేపిస్తానని చెప్పడం జరిగింది. దానికి వీళ్ళని కూడా నిరాహార దీక్ష కూర్చున్న వాళ్ళందరినీ కూడా నా తరఫున మీరు పోయి వాళ్ళకు చెప్పి సమాధానం చెప్పి మీరు వాళ్ళను విరమింపజేయాల్సిందిగా హనుమంతరావు గారు కోరడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అందరినీ కూడా మేము అదే విషయాలు చెప్పి వాళ్ళను నేటితో వాళ్ళ కార్యక్రమం నిరాహార దీక్షను విరమించుకోవాలని చెప్పి కోరినాం. దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. దానికి ఈ రోడ్డుకు 4 గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఈ రోడెంబడి నేను సైనికులు అంటే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయన ఎంబడబడి పని చేపిస్తేందుకు ముందుకేద్దామని చెప్పి కోరుతున్నాం. రోడ్డు పనులు ప్రారంభమయ్యేటట్టు ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు కూడా నిమ్మరసం ఇచ్చి వాళ్ళకు ఈ నిరాహార దీక్షను విరమింపజేయడం కూడా జరిగింది ఇప్పుడే. దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీ అందరి